అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో గోమాతలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అందులో ఈ మధ్య కాలంలో ఇదిగోండి వీడు పుట్టాడు, ముందున్నాడు కదా, వీడైతే చెంటిగాడు, వాడు పుట్టాడు. దాని తర్వాత వీడు పుట్టాడు, డార్క్ కలర్గా ఉన్నాడు కదా, వాడు పుట్టాడు అనమాట. వాడి పేరు బంటి. ఇదిగోండి వీడేనమాట. ఇంకా వీడు పుట్టి 2 రోజులు అయింది. ఫస్ట్ పిండిన పాలైతే నీళ్ళల్లో కలిపేస్తామండి, ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటాయి కదా అందులో కలిపేస్తాము. ఇంకా రెండోసారి నుండి వండుకుంటాం అనమాట. 3 డేస్ ఈ విధంగా ఉంటుంది జున్ను పాలు. ఇప్పుడైతే 2వ రోజు సాయంత్రం పిండుతున్న పాలు ఇది 3వ రోజు పొద్దున్న పిండిన పాలండి. ఇది నా స్టైల్లో నేనే విధంగా వండుతాను అనేది చూసేద్దాం. ఇప్పుడైతే ఆల్రెడీ ఒకసారి వండాము, ఇదిగోండి ఈ విధంగా. ఇది ఒక టైపు, ఇదైతే మన వాళ్ళకందరికీ ఈరోజు వడ్డిస్తాను. ఇంకా మళ్ళా ఇప్పుడైతే ఇదిగోండి ఈ పాలు, ఇది జున్ను పాలు, ఆఖరి పాలు అనమాట. మళ్ళీ పాలు తేరిపోయింది, అంటే మామూలు పాలు అయిపోయింది. ఇదైతే మాత్రం ఇది ఒక టైప్ వండుదాము అన్నట్లుగా ఈ వీడియో మీ ముందుకు కూడా తీసుకొద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చామబ్బా. ఇంకా ఆలస్యం చేయకుండా నేనే విధంగా వండుతాను అనేది చూసేద్దాం, ఓకేనా. ముందుగా ఈ విధంగా జున్ను పాలలో తగినంత బెల్లం వేసుకోవాలి. తగినంత అని ఎందుకు అంటున్నానంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది స్వీట్ తక్కువ తింటారు, కాబట్టి వాళ్ళకి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత పాలు ఈ విధంగా వడబోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఒకసారి మట్టి పుల్లల్లో ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ రకంగా వడబోసుకుంటే శుభ్రంగా ఉంటుంది. జున్ను పాలు ఈసారి 2 రకాలు వండుకున్నాము, ఇందాక ఒక రకం చూపించాను కదా. ఇంక ఇప్పుడైతే పాలంతా వడబోసుకున్నాం కదండి, ఆ పాలల్లోకి కొద్దిగా మిరియాల పొడి, యాలక్కల పొడి వేసానండి. అది వేసిన తర్వాత ఇప్పుడైతే ముందుగా మనం పొయ్యి వెలిగించుకుందాం. ఇదిగోండి పొయ్యి అయితే వెలిగించుకుంటాను. పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది ఏదైనా కూడా అని ఈ విధంగా పొయ్యి మీదే చేస్తానండి వంటలు. అప్పుడప్పుడు కూడా చాలా వరకు పొయ్యి మీద చేయాలని ఇష్టం నాకు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే పొయ్యి బాగుంటుంది కదా. ఇదిగోండి పాత్ర తీసుకున్నాను, ఆ పాత్ర పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పాత్రలోకి నీళ్లు వేస్తున్నానండి. ఇదిగోండి ఒక 2 నీళ్ళు తెచ్చుకున్నాను, ఆ నీళ్ళు అయితే పాత్రలోకి వేశాను. అందులోకి ఒక స్టాండ్ వేశాను, ఇదిగోండి ఈ విధంగా. కుదుర అంటారు దాన్ని, అది వేశాను. అంటే స్వచ్ఛమైన మాటల్లో, మా మాటల్లో చెప్పాలంటే కుదుర అంటారనమాట. ఇంకా అందులోకి మనము ఇన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా జున్ను పాలు, అందులో పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పాల మీద ఒక మూత పెట్టాను. మళ్ళీ పెద్ద పాత్ర కూడా ఒక మూత పెట్టాను. కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత ఓపెన్ అయితే చేశానబ్బా. మంచి మంట మీద ఉడికిచ్చాను 20 నిమిషాలు. ఇప్పుడైతే ఉడికిందా లేదా అనేది చూద్దాం. ఇప్పటికైతే దగ్గరికి వచ్చింది, కానీ ఇంకాస్త ఉడకాలండి. చాకు పెడితే అంటుకోలేదు, కానీ ఇంకాస్త ఉడికితే మనకి స్వీట్ పక్కాగా రెడీ అయినట్లే. ఇంకా కాసేపు పై మీదే పెట్టానండి. దాని తర్వాత ఫైనల్గా స్వీట్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.